జై శనిదేవ్ మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి ఫలాలు. ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 16, 2023 శనివారం, మార్గశీర్ష మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి నాడు శ్రావణ నక్షత్రంలో వ్యాఘట్ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:37 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:41 నుండి 10:58 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశ షూల్లో తూర్పు దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు. సింహరాశివారు, ఈ రోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది. మీరు అనవసరంగా కోపం తెచ్చుకోవడం వల్ల మీ ప్రవర్తన కారణంగా మీరు ఇబ్బంది పడతారు. రాజకీయ రంగాల్లో పనిచేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే ఎవరైనా తమపై తప్పుడు ఆరోపణలు చేసే అవకాశం ఉందన్నారు. వ్యాపారం చేసే వ్యక్తులు కోరుకున్న లాభాలను పొందే అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మీరు మీ భావాలను మీ స్నేహితులకు తెలియజేయడానికి అవకాశం లభిస్తుంది. మీ పురోగతికి అడ్డుగా వస్తున్న సమస్యలు తొలగిపోతాయి. మీరు మీ బిడ్డకు ఏదైనా బాధ్యత ఇస్తే మీరు దానిలో విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ రోజు మీరు మీలో ఒక కొత్త ప్రత్యేకమైన బలాన్ని కనుగొంటారు మరియు మీ జీవితంలో ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కోవటానికి మీకు బయటి సహాయం అవసరం లేదని మీరు గ్రహించడం ప్రారంభిస్తారు. మీరు సులభంగా ప్రతిదీ మీరే చేయగలరు. మీరు ఈ రోజు దీనిని అనుభవిస్తారు. ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు. మీరు మీ భావాలను వ్యక్తీకరించడానికి అవకాశం పొందవచ్చు, కానీ మీ నోటి నుండి ఏమీ రాకూడదని గుర్తుంచుకోండి. దానికోసం మీరు తర్వాత చింతించవలసి ఉంటుంది. మీ అభిప్రాయాన్ని క్లుప్తంగా మరియు అర్థవంతంగా అర్థం చేసుకోండి. మీ భాగస్వామితో ఓపెన్గా మాట్లాడేందుకు మీకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. చాలా రోజులుగా మీ మనసులో ఏదైతే ఉందో అది బయటకు రానివ్వండి. మీ ప్రత్యర్థులను ఆహ్వానించడానికి మరియు మీ మౌలిక సదుపాయాలను మరియు మీ శక్తిని చూపించడానికి ఈ రోజు సరైన రోజు. దీని కారణంగా మీ ప్రత్యర్థులు వేలం వేయడానికి ముందే ఓడిపోతారు లేదా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ఏదైనా ప్రాజెక్ట్లో మీరు మీ సంతకాన్ని ఉంచగలరు. మీ శక్తి మరియు సంపదను పెంపొందించే అధిక ప్రతిష్ట యొక్క స్థానం మీకు ఇవ్వబడుతుంది. ప్రియమైన వ్యక్తి, బహుశా తండ్రి వ్యక్తి, ఒక సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఇది మీ దినచర్యను ప్రభావితం చేయవచ్చు. మీరు ప్రస్తుతం సామాజిక మూడ్లో ఉన్నారు మరియు సమూహాలు మరియు క్లబ్లలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. భోజనం చేయడానికి లేదా కుటుంబంతో కలిసిపోవడానికి సమయాన్ని వెచ్చించండి. ఈరోజు మీ భావాలను వ్యక్తపరచడం చెడ్డ ఆలోచన కాదు, ముఖ్యంగా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. స్నేహితులతో బయటకు వెళ్లడం కొంతకాలం వాయిదా వేయండి. మీ కుటుంబానికి సమయం ఇవ్వండి మరియు ఆ తర్వాత మీరు పెద్ద మార్పును చూస్తారు. ఒక వ్యక్తి ప్రపంచంలో చూసే ప్రతిదీ అతని స్వంత తప్పులు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఈ రోజు మీరు సంతృప్తి చెందుతారు మరియు ఇతరుల సూచనలకు శ్రద్ధ వహిస్తారు. మీ హృదయం ప్రేమ పాటలు పాడుతోంది మరియు ప్రేమ జీవితంలో కూడా కొత్త రంగులు ఉన్నాయి. మీరు మీ గానం, ఫ్యాషన్ లేదా స్వర మాయాజాలాన్ని ఉపయోగించడం ద్వారా ఈ రోజును ప్రేమ వ్యవహారంగా మార్చుకుంటారు. కుటుంబంతో కూడా సమయం గడుపుతారు. ఈ రోజు మీరు మీ మనస్సుకు బదులుగా భావోద్వేగాల ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ కుటుంబం మరియు భాగస్వామి పట్ల సున్నితంగా ఉండండి మరియు ప్రేమ చిగురించడం ఆనందించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. మీకు ఆశ్చర్యం కలిగే అవకాశం ఉంది లేదా మీరు మీ బాబు కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయవచ్చు. ప్రస్తుతం మీరు పాడటం, ఫ్యాషన్, డాన్స్ లేదా కళ వంటి మీ హాబీల గురించి ఉత్సాహంగా మరియు సంతోషంగా ఉన్నారు. తోబుట్టువులు లేదా పొరుగువారి సమస్యలు ఈ రోజు పరిష్కరించబడతాయి. ఇది మీకు ఉపశమనం ఇస్తుంది. మీరు ప్రయత్నించే వరకు మీరు దీన్ని చేయగలరో లేదో మీకు తెలియదు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులకు మీ ప్రేమను వ్యక్తపరచడం ఈ రోజు గొప్ప ఆలోచన,
ఇది మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేస్తుంది మరియు సురక్షితంగా ఉంటుంది. ఈ రోజు ఏదైనా అసాధ్యమని అనిపిస్తే కొంత సమయం కేటాయించి మీరే వినండి. మీకు మంచిగా ఉండే వ్యక్తులతో మంచిగా ఉండండి. మీకు వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడండి. మీకు ప్రత్యేకమైన వ్యక్తులను కలిసే అవకాశం వస్తే సోమరితనం కాకుండా వెంటనే చేయండి. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. గృహ నిర్వహణ మరియు విలాసాలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడంలో గొప్ప రోజు గడుపుతారు. విద్యార్థులు తమ చదువులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విజయాలను కూడా పొందుతారు. అహంభావాన్ని మీ స్వభావంలోకి రానివ్వకండి. దీని కారణంగా పురోగతిలో ఉన్న కొన్ని పనులకు ఆటంకం కలుగవచ్చు. సోదరులతో సత్సంబంధాలు కొనసాగించండి. ఖర్చు చేసేటప్పుడు మీరు మీ బడ్జెట్ను కూడా గుర్తుంచుకోవాలి. యువత తమ లక్ష్యాలను సాధించేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొత్త ప్రారంభాలకు సమయం అనుకూలంగా ఉండదు. అయినప్పటికీ మీరు మీ ప్రత్యేక పరిచయాల నుండి మంచి ఒప్పందాన్ని పొందవచ్చు. విదేశీ సంబంధిత వ్యాపారంలో అవసరాన్ని బట్టి మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఆఫీసు వాతావరణం సానుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాల్లో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఇంటి విషయాలు బయటకు రాకూడదని గుర్తుంచుకోండి. మీరు ప్రస్తుతం శత్రువులతో చుట్టుముట్టినట్లు అనిపించవచ్చు. హార్డ్ వర్క్ మిమ్మల్ని గుంపు నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీ పనిపై దృష్టి పెట్టండి మరియు చిన్న చిన్న వివాదాలను పట్టించుకోకండి. ప్రమాదాలు మరియు గాయాలు నివారించడానికి రహదారిపై జాగ్రత్త వహించండి. మీ కింది అధికారులు మీ నుండి ప్రేరణ పొందుతున్నారు. మీరు కుటుంబ సంబంధాల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ మూడ్ మారడం వల్ల మీరు నిరుత్సాహానికి గురవుతారు. మీరు పాత మంచి విషయాల గురించి ఆలోచిస్తూ మంచి అనుభూతి చెందుతారు. విజయం అనేది ఎప్పుడూ పొరపాటు చేయడంలో కాదు, మళ్ళీ ఎప్పుడూ తప్పు చేయకపోవడం. శత్రువులు లేదా వివాదాలు మీకు ఆందోళన కలిగించవచ్చు, కానీ మీ ప్రేమ జీవితం మిమ్మల్ని నిరాశపరచదు. ఈ ప్రేమ క్షణాలు మీరు 7వ స్వర్గంలో ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు, కానీ మీరు నమ్మదగిన వ్యక్తిచే మోసం చేయబడవచ్చు. వ్యక్తిగత విషయాలు మరియు కుటుంబ విషయాలు మీకు చాలా ముఖ్యమైనవి. మీకు మరియు మీ ప్రేమకు మధ్య కొన్ని విషయాలలో చేదు వాదనలు ఉండవచ్చు. ఈ వివాదాన్ని ప్రేమగా ఎలా మార్చుకోవాలో మీకు బాగా తెలుసు. మీ నాలుకపై కొంచెం నియంత్రణ ఉంచండి. ఒంటరి వ్యక్తులకు కూడా ఈ రోజు మంచి రోజు. మీ కృషి మరియు అతీంద్రియ శక్తులను సరిగ్గా ఉపయోగించడం ద్వారా మీరు సంపద మరియు భౌతిక భద్రత పరంగా సంపన్నులుగా ఉంటారు. మీ దినచర్యను మార్చుకోవడం ద్వారా మీరు మీ విధులను చక్కగా నిర్వహించగలరు. రుణం తీసుకోవడం మీకు హానికరం కాబట్టి డబ్బు సంబంధిత రిస్క్లను నివారించండి. ఈ రోజు మీ కెరీర్ మరియు కీర్తి రెండూ మీ ప్రాధాన్యతగా ఉంటాయి. మీరు మీ పరిమితులను దాటి కొత్త భావనలు మరియు వ్యూహాలను ప్రయత్నించవచ్చు. వ్యాపార ప్రక్రియల ప్రణాళిక మరియు పురోగతి యొక్క వివిధ దశలను పరిగణనలోకి తీసుకుంటే ఈ రోజు మీకు గొప్ప రోజు. ఇప్పుడు మీకు కూడా కాస్త విశ్రాంతి కావాలి. సానుకూలంగా ఉండండి మరియు సరైన కనెక్షన్లను కనుగొనండి. డబ్బుకు సంబంధించిన విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల వ్యక్తిగత సంబంధాలలో కొంత ఉద్రిక్తత ఏర్పడుతుంది. రోజు ప్రారంభంలో నిరాశ ఉండవచ్చు. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించవద్దు లేదా పట్టుబట్టవద్దు. మీ స్వభావంలో వచ్చిన మార్పుల ద్వారా ఇతరులు ప్రేరణ పొందుతారు. మనస్సుకు సంబంధించిన విషయాలలో సమన్వయం మరియు సామరస్యం కొనసాగుతాయి. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. ఆత్మీయులతో సుఖ దుఃఖాలు పంచుకుంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. సహనం మరియు మతం ద్వారా ముందుకు సాగుతారు. అవసరమైన సమాచారం అందుతుంది. వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది.